తూర్పుగోదావరి జిల్లాలో కోళ్లకి బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. మరోసారి రెడ్ జోన్, సర్వేలెన్స్ జోన్లు ఏర్పాటు చేశారు. గోదావరి జిల్లాలో చనిపోతున్న కోళ్లు బర్డ్ ఫ్లూగా నిర్ధారించారు. పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీల్లో శాంపిల్స్కు బర్డ్ ఫ్లూ పాజిటివ్గా పూణే ల్యాబ్ నిర్ధారించింది. బర్డ్స్ ఎక్కడ చనిపోతున్నా పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారాన్ని అందించాలని హై అలర్ట్ ప్రకటించారు. ఒక్కో పౌల్ట్రీ ఫామ్లో రోజుకు 10,000కు పైగా కోళ్లు మృతి చెందాయి. తూర్పుగోదావరి జిల్లాలో కోళ్లకు బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. మరోసారి రెడ్ జోన్, సర్వేలెన్స్ జోన్లు ఏర్పాటు చేశారు. గోదావరి జిల్లాలో వైరస్తో చనిపోతున్న కోళ్లకు బర్డ్ ఫ్లూగా నిర్ధారించారు. పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీల్లో శాంపిల్స్కు బర్డ్ ఫ్లూ పాజిటివ్గా పూణే ల్యాబ్ నిర్ధారించింది. బర్డ్స్ ఎక్కడ చనిపోతున్నా పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారాన్ని అందించాలని హై అలర్ట్ ప్రకటించారు. ఒక్కో పౌల్ట్రీ ఫామ్లో రోజుకు 10,000కు పైగా కోళ్లు మృతి చెందుతున్నాయి. సో దీనికి సంబంధించి మా ప్రతినిధి వీరబ్రహ్మం మరింత సమాచారం అందిస్తారు. వీరబ్రహ్మం, ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే పౌల్ట్రీ ఫార్మ్స్ పండించే రైతులను అయితే ఎక్కువ శాతం ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి తణుకు, తాడేపల్లిగూడెం, నర్సాపురం, పాలకొల్లు, అదేవిధంగా జంగారెడ్డిగూడెం, అదేవిధంగా ఏలూరు రూరల్ మండలాల్లో పెద్ద ఎత్తున అయితే ఇటు కోళ్ల ఫారాలు ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా గత డిసెంబరు అండ్ జనవరి 2 నెలలు బట్టి కూడా ఈ అంతు చిక్కన వ్యాధితో కోళ్లు అయితే ప్రధానంగా డిసెంబర్ నెలలో చూసుకున్నట్లయితే వందల సంఖ్యలో ఉన్నటువంటి కోళ్లు డిసెంబర్ నెలకి వచ్చే 1000 తర్వాత జనవరిలో వచ్చేపటికల్లా 1000 కాస్త లక్షల కోళ్లు చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పటికే పశుసంవర్ధక శాఖకు సంబంధించిన అధికారులు ఏదైతే కోళ్లు చనిపోయినాయో ఆ కోళ్లకు సంబంధించినటువంటి శాంపుల్ పూనాకి పంపించినటువంటి పరిస్థితి. ముందు ఫస్ట్ లో అధికారులు చెప్పిన దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే H1N15 వైరస్ సోకినట్లుగా నిర్ధారించారు. ఆ తర్వాత అది కూడా కాదని చెప్పేసి ఇది ఒక అన్చికెన్ వ్యాధిగా అని చెప్పేసి 10 చోట్ల ఇటు తణుకు కావచ్చు, తాడేపల్లిగూడెం కావచ్చు, 10 ప్రాంతాల్లో ఏవైతే కోళ్లు చనిపోయినాయో ఆ కోళ్లు సంబంధించినటువంటి అవయవాలు ల్యాబ్ పంపించినటువంటి నేపథ్యంలో రీసెంట్ గా నిన్న సాయంత్రం ఏదైతే పూనా పంపించినటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ల్యాబ్ కు సంబంధించిన నివేదిక వచ్చింది. ఈ నివేదిక ప్రకారం 2012, 2020లో కూడా ఇదే తరహాలో కొన్ని లక్షలాది కోళ్లు అయితే చనిపోయినటువంటి పరిస్థితి. అదే సమయంలో ఎవరైతే రైతాంగం కూడా పూర్తి స్థాయిలో కొన్ని వందల కోట్లు నష్టమైనటువంటి పరిస్థితి. అయితే నిన్న సాయంత్రం వచ్చిన నివేదిక ప్రకారం అధికారులు వెల్లడించిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఏదైతే తణుకు రూరల్ మండలంలో ఉన్నటువంటి పెరవలి సంబంధించిన మండలంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో శాంపిల్స్ సేకరించారో ఆ శాంపిల్స్ అన్ని కూడా పూణే ల్యాబ్ పంపించినటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి ఏదైతే నివేదిక ఉందో ఆ నివేదిక ప్రకారం చూసినట్లయితే ఏవైతే కోళ్లు చనిపోయినా ఆ కోళ్లకు సంబంధించి బర్డ్ ఫ్లూగా నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే కోళ్లు పెంపకం చేస్తున్నటువంటి ఏదైతే పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయో ఆ పౌల్ట్రీ ఫార్మ్స్ అన్ని ప్రాంతాల్లో కూడా రెడ్ జోన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా కోళ్లు ఎక్కడైతే కోళ్ల ఫారాలు ఉన్నాయో కోళ్ల ఫారాల వద్ద కూడా 144 సెక్షన్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ కోళ్లు తిన్నటువంటి ఎవరైతే గత నెల రోజులు కావచ్చు, 2 నెలలు కావచ్చు, ఎవరైతే ఈ కోళ్లు మాంసాహారం తీసుకున్నారో ఎక్కడైతే విక్రయాలు జరిగినా ఆ విక్రయాలు జరిగినటువంటి ఆ ప్రాంతాల్లో కూడా మనుషులకి సంబంధించి ఎవరైతే తిన్నారో వారి గురించి కూడా వారి యొక్క శాంపిల్స్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. మొత్తాన్ని చూసుకుంటే ఈ ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా గత 2 నెలలు బట్టి కూడా ఇటు పౌల్ట్రీకి సంబంధించినటువంటి రైతాంగం అయితే పూర్తిగా నష్టపోయారు. కొన్ని లక్షలాది కోళ్లు అయితే చనిపోయినటువంటి పరిస్థితి. మొత్తానికి చూసుకున్నట్లయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా 2 కోట్ల పైగా ఈ కోళ్లు అయితే ఉన్నటువంటి పరిస్థితి. సుమారుగా 80% కోళ్లు అయితే చనిపోయినటువంటి పరిస్థితి. మొత్తానికి ప్రతి రోజు కూడా ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సుమారుగా 40 నుంచి 50 లారీలు
కోడిగుడ్లు వెళ్ళే పరిస్థితి అయితే గతంలో జరిగింది. అయితే ఈ 2 నెలల బట్టి కూడా గణనీయంగా పడిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనీసం 4-3 లారీలు కూడా వెళ్ళే పరిస్థితి అయితే, కోడిగుడ్లు వెళ్ళే పరిస్థితి కూడా కనబడట్లేదు. అదేవిధంగా గతంలో చూసుకుంటే ఒక కేజీ చికెన్ ధర కనీసం 300 నుంచి 400 వరకు కూడా అమ్మినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే కొనేవాళ్ళే లేక, ఏదైతే కోళ్ళు ఉన్నాయో తినేవాళ్ళే లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మొత్తాన్ని చూసుకుంటే ఏదైతే బర్డ్ ఫ్లూ ఉంది, ఈ బర్డ్ ఫ్లూ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు అయితే హెచ్చరించడం జరిగింది. రైట్ వీరబ్రహ్మం.